వ్యర్థమురా వ్యర్థమురా మనుషుల నమ్ముట వ్యర్థమురా 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 మనుషుల నమ్ముట వ్యర్థమురా నమ్మావంటే మోసపోతావు నమ్మావంటే మోసపోతావు ఏ సహాయం నీకు దొరకదు ఏ సహాయం నీకు దొరకదు వ్యర్థమురా వ్యర్థమురా మనుషుల నమ్ముట వ్యర్థమురా నీ ప్రాణ స్నేహితులం అంటారు నీ ఆపదలో విడచిపోతారు నీ ప్రాణ స్నేహితులం అంటారు నీ ఆపదలో విడచిపోతారు కష్టాలలోనా కన్నీళ్లలోనా నష్టాలలోనా నిందలలోనా నీ ముఖము చూడరు నీ వైపు రారు నీ ముఖము చూడరు నీ వైపు రారు వ్యర్థమురా వ్యర్థమురా మనుషుల నమ్ముట వ్యర్థమురా నీ నిజ స్నేహితుడు యేసే నిన్ను విడిచిపోడు నిరంతరం నీ నిజ స్నేహితుడు యేసే నిన్ను విడిచిపోడు నిరంతరం నమ్మదగినవాడు మంచి సమరయుడు నమ్మదగినవాడు మంచి సమరయుడు నీ బాగు కోరేవాడు నీకు మేలు చేసేవాడు నీ బాగు కోరేవాడు నీకు మేలు చేసేవాడు వ్యర్థమురా వ్యర్థమురా మనుషుల నమ్ముట వ్యర్థమురా 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 మనుషుల నమ్ముట వ్యర్థమురా నమ్మావంటే మోసపోతావు నమ్మావంటే మోసపోతావు ఏ సహాయం నీకు దొరకదు ఏ సహాయం నీకు దొరకదు వ్యర్థమురా వ్యర్థమురా మనుషుల నమ్ముట వ్యర్థమురా మనుషుల నమ్ముట వ్యర్థమురా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మరొక్కసారి ఈ సమయంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.
ఎలాగున్నారు? ఈ కార్యక్రమాల ద్వారా మీరెంతగానో ఆత్మీయ మేలు పొందుచున్నారని, ప్రతి వారము మీరు చేస్తున్న ఫోన్ కాల్స్, అలాగే చాలా మంది ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. మీకోసము మా ప్రార్థన వీరులు ప్రార్థిస్తున్నారండి. గత వారము ఒక సహోదరి ఫోన్ చేసి, అయ్యా, నా కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ దినము నేను చనిపోవాలనుకున్నాను. అయితే మీరు దేవుని వాక్యమును చెప్పేటప్పుడు చనిపోవాలనుకుంటున్నారా అనే మాట మీరు మాట్లాడడం ద్వారా ఒక్కసారి నా జీవితాన్ని నేను పరిచయం చేసుకున్నాను. దేవుని సన్నిధానంలో ధైర్యపరచబడి, నా జీవితంలో ఎన్ని కష్టాలు కలిగినా, ఎలాంటి నష్టాలు వాటిల్లినా దేవుని కొరకు సాక్షిగా జీవించడానికి తీర్మానించుకున్నానని ఆ సహోదరి ఫోన్ ద్వారా మాకు తెలియపరిచింది. ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఆత్మీయమేలు పొందుతున్నారని మేము విని హృదయంలో ఎంతో సంతోషించి దేవుని మహిమపరుస్తున్నాం. దయతో ఈ టీవీ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. అనేకమైన వారికి ఈ టీవీ పరిచర్యను పరిచయం చేయండి. దయతో ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం చూద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గొప్ప నామానికి వందనాలు ప్రభువా. ఈ సమయంలో మీ వాక్యము మేము వింటుండగా మీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ సహోదరుడైతే, ఏ సహోదరినైతే సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో, వ్యాధితో, రోగంతో ఉన్నారో ఈ సమయంలో ప్రభువా వారిని మీ చేతికి సమర్పణ చేస్తున్నాం. ఆదరించండి, బలపరచండి, సరిదిద్దండి. మీ చిత్తమైతే సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అని ఈ సమయంలో మీ వాక్యం వినటానికి మేము సిద్ధపడుతుండగా మీ సహాయం దయచేసి మీ స్వరముతో, మీ మెల్లని స్వరముతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రియ బిడ్డలు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మానవులుగా జీవిస్తున్న మనము తెలుసో తెలియకో, అవసరమన్నా అవసరం లేకపోయినా, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, సందర్భం ఉన్నా సందర్భం లేకపోయినా మన జీవితంలో ఎప్పుడు ఒంటరిగా, స్వతంత్రులుగా, ఎవరు అజమాయిషి మన జీవితంలో లేకుండా మనకిష్టమైంది మనమే చేయాలని, ఎవరు కూడా మనలను అడ్డుపరచకూడదని మానవులుగా మనం ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటాం. ఇలాంటి జీవితాన్ని జీవించేటప్పుడు దేవుని బిడ్డగా జీవిస్తున్న వారి జీవితంలో అనేకమైన కష్టాలు ఎదుర్కొనే సమయంలో నిరాశకు లోనైపోయి నా బ్రతుకు అయిపోయిందని చాలా మంది జీవిస్తూ ఉంటారు. దేవుణ్ణి శత్రువైన సాతానుడు తన బిడ్డలైన వారు దేవునితో సహవాసం చేయకుండా దేవునికి దూరస్తులుగాను, దేవునితో తృణీకరించబడిన వారుగా చేయాలనేదే సాతాను యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు మనతో చెప్తున్న మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమపత్రిక 8:37 ఉన్న మాటలు మనం ధ్యానం చేసినప్పుడు, అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. ఎంత గొప్ప మాట అండి! మనం ప్రేమించిన వాని ద్వారా అత్యధిక విజయం పొందుచున్నాము అనే మాట మనం చూడగలుగుతున్నాం. ఏవైనా మీ జీవితంలో ఇలాంటి కష్ట పరిస్థితులు ఎదుర్కొన్న, భయంకరమైన సంఘటనలు మీ జీవితంలో మీకు సమీపించిన, ప్రభువైన యేసు క్రీస్తు వారి మీద మీ జీవితాన్ని ఆధారపడి జీవించినప్పుడు, దేవుడు మిమ్మల్ని ప్రేమించేటప్పుడు, దేవుణ్ణి ప్రేమించే వారుగా మీరున్నప్పుడు దేవుడు వీటన్నిటిలో అత్యధికమైన ఆశీర్వాదము, అలాగే అత్యధిక విజయాన్ని దేవుడు ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడండి. అయితే కొన్ని పర్యాలు మనకు కలుగుతున్న అగ్ని వంటి శ్రమలు, చెప్పుకోలేని సమస్యలు, ఎవరితో పంచుకోలేని విషయాలు మన జీవితంలో కలిగి జీవిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అపవాది మనలను నిరాశపరుస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు మనము ఎదుర్కొన్నా, మన విశ్వాసము యేసు క్రీస్తు మీద ఆధారపడి మనం జీవించినప్పుడు వీటన్నిటిలో దేవుడు అత్యధిక విజయాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మానవులుగా జీవిస్తున్న వారు స్వతంత్రులుగా
వారి ఇష్టాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఉంటారు. ఈ దినాల్లో కొందరు పురుషులు భార్యను విడిచిపెట్టి బయట స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇంకా ఆనందాన్ని అనుభవించాలని ఇంటిలో ఉంటున్న ఆనందాన్ని కాదని వీధిలో ఆనందం కోసం వెళ్తున్నారు. అలాగే ఇంకొక కుటుంబంలో భర్తను విడిచిపెట్టి భర్తకు తెలియకుండా పరాయి పురుషునితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. బిడ్డలు తల్లిదండ్రుల మాట విడిచిపెట్టి స్నేహితులతో కూడి వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈ సమాజంలో మానవుడు ఎంతగా పతనమైపోతున్నాడనే విషయాన్ని చూడగలుగుతున్నాం. చెడు సహవాసము, చెడు స్నేహము, వీటన్నిటి ద్వారా మానవుడు పట్టబడి తన జీవితాన్ని, తన శరీరాన్ని, తన భవిష్యత్తును, తన వంశాన్ని పాడు చేసుకుంటున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లోకా సువార్త 15:12 నుంచి చదువుదామండి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. చిన్న కుమారుడు వచ్చి నాయనా, ఇదిగో నేను లోకంలోనికి వెళ్ళి నేను జీవించాలనుకుంటున్నాను. నీ దగ్గర ఉండడం ద్వారా నాకు స్వతంత్రం లేదు, ప్రతిదీ నేను అడిగి చేయవలసి వస్తుంది. అలా కాకుండా నా ఇష్టానుసారంగా నేను జీవించాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఆస్తిని పంచిపెట్టు, నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయని తండ్రి దగ్గర తనకు రావాల్సిన వాటా అంతా తీసుకొని తన సామగ్రిని అంతా అతడు మూట కట్టుకొని దూర ప్రాంతానికి ప్రయాణం అయిపోయాడండి. ఈ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎందుకు వెళ్ళాలనుకున్నాడో విషయం రాయబడలేదు, కానీ అతడు వెళ్ళాలనుకున్నాడు. ఇందాక నేను చెప్పిన రీతిగా చాలా మంది పురుషులు గృహాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. సత్యం ఏమిటంటే పురుషుడు గృహాన్ని విడిచిపెట్టడానికి ఉన్న ముఖ్య ఉద్దేశము తన సొంత ఇష్టాన్ని చేయాలని గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తను అనుకున్నది చెయ్యాలి అని పురుషుడు అనుకుంటాడు. అయితే కొన్ని గృహాల్లో స్త్రీలు ఎందుకు విడిచిపెడతారంటే గృహంలో ప్రేమను పొందలేనప్పుడు ప్రేమను పొందడానికి స్త్రీలు గృహాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతారు. పురుషుడు విడిచిపెట్టడానికి ఉద్దేశము తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, స్త్రీ విడిచిపెట్టడానికి ఉద్దేశము ప్రేమను పొందటానికి. ఎంతో మంది ఈ దినాల్లో వారి గృహంలో ప్రేమను కోల్పోతున్నారు, గృహంలో సమాధానాన్ని కోల్పోతున్నారు. ఆత్మశాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక కుటుంబాలలో ఎంతో మంది నాశనమైపోతున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం. తండ్రి కుమారులు. ఈ చిన్న కుమారుడు గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అయితే గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు వెళ్ళకూడని స్థలాల్లోనికి వెళ్తున్నాడు, చేయకూడని పనులు చేస్తున్నాడు, తండ్రికి ఇష్టం లేని పనులు అన్ని చేస్తూ జీవిస్తున్నాడండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సామెతలు 21:16 ఉన్న మాటను మనం పరిచయం చేస్తే, వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. వివేక మార్గం విడిచి తిరుగువాడు, మంచి మార్గము, వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. దయాలతో సహవాసం కలిగి ఆ గుంపులో చేరిపోతాడు, ఒక మెంబర్ అయిపోతాడు, ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడు. ఎవరి గురించి భయపడ్డు, దేని గురించి భయపడ్డు, ఎవరి గురించి ఆలోచించడు, తన సుఖాన్ని గురించే ఆలోచిస్తాడు. అయితే ప్రియ దేవుని కుమారుడు, ప్రియ దేవుని కుమార్తె, నీవు కూడా వివేక మార్గాన్ని విడిచిపెట్టి, సత్య మార్గాన్ని విడిచిపెట్టి, యథార్థమైన మార్గాన్ని విడిచిపెట్టి నీవు లోకములో ఉన్న వాటి తొట్టు, లోకములో ఉంటున్న స్నేహం తొట్టు వెళ్ళిపోతున్నావా? అయితే ఒక విషయాన్ని గమనించాలి. లోకములో నీ దగ్గర ధనమున్నంత కాలము స్నేహితులు నీతో ఉంటారు, బలమున్నంత కాలము నీతో అందరూ స్నేహం చేస్తారు, నీ శరీరంలో అన్నం ఉన్నంత కాలము ప్రజలు నీ వైపు చూస్తారు. అది ఎప్పుడైతే నీ శరీరంలో ఉన్న బలము, నీ సౌందర్యము నశించిపోతాదో నీ కళ్ళ ముందు కనిపించే వారందరూ మాయమైపోతారండి. ఆ విషయాన్ని ఈ యొక్క లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం. ధనము చేత పట్టుకొని, స్నేహితులు నమ్మి, స్నేహితులే సర్వం అనుకొని, స్నేహితులు తన సమస్తములో పాలిభాగస్తులుగా చేసుకున్నాడు ఈ యవనస్తుడు. చేసుకొని దూరంగా వెళ్ళిపోయాడండి, దూరంగా వెళ్ళిపోయాడు.
ఈ దినాల్లో ఎంతో మంది యవనస్తులు ఈ రీతిగానే దూరంగా వెళ్ళిపోతున్నారండి. తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోతున్నారు. లోకములో ఏదో చేయాలని వెళ్ళిపోతున్నారు, ఏదో సంపాదించాలని వెళ్ళిపోతున్నారు. అయితే కనబడేవన్నీ మనం అనుకున్నట్లు యథార్థమైనవి కావు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని కుమారుడు, ప్రియ దేవుని కుమార్తె, మనకు కనిపించేవంతా పచ్చని గడ్డి కాదండి, పచ్చని పైర్లు కాదు. ఆ పచ్చని బయలు పక్కన ముళ్ళు కూడా ఉంటాయని గుర్తు చేసుకోవాలి. మనం నడుస్తున్న మార్గంలో ముళ్ళు కంచులు ఉంటున్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏవేవి నీ కుటుంబం నుంచి నేను దూరం చేస్తున్నాయో వాటన్నిటినీ నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో విడిచిపెట్టాలి. ఎప్పుడైతే వీటన్నిటిని విడిచిపెట్టి యేసు కోసం, యేసు కొరకు జీవించడానికి నీవు నీ జీవితాన్ని సమర్పణ చేసుకుంటావో, నీవు పడుతున్న ప్రతి విధమైన కష్టం నుంచి నీకు విజయాన్ని ఇచ్చి, అత్యాత్మికమైన విజయం అండి, గ్రేట్ విక్టరీ దేవుడు ఇస్తాను వాగ్దానం చేస్తాను. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించను. బైబిల్ రాయబడిన మాటలు చూసినప్పుడు సామెతలు 3:37 నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దావీదు అంటున్నాడు 30వ సంకీర్తన 25 నేను చిన్నవాడినై ఇంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడబొట్టుయి గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను ఎన్నడూనూ చూడలేదు. చూడండి, నీతిమంతులు విడబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేనెప్పుడు చూడి ఉండలేదు. ఎంత గొప్ప మాట! సాతాను యొక్క ముఖ్య ఉద్దేశము దేవుడి నుంచి మనల్ని వేరుపరిచి, దేవుని సహవాసం నుంచి మనల్ని వేరుపరిచి మనల్ని భిక్షగాడిగా మార్చాలనేది వాడి యొక్క ఉద్దేశం. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, ఈ చిన్న కుమారుడు యొక్క పరిస్థితి మనం చూసినప్పుడు, ఎవరిని నమ్మైతే తన ఇంటిని విడిచిపెట్టి వచ్చాడో, తన ధనాన్ని తన తండ్రిని కాదనుకుంటూ వచ్చాడో, ఇప్పుడు ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. దుర్వ్యాపారం ఏం చేస్తుంటాడు? బహుశా గ్యాంబ్లింగ్ చేసి ఉండొచ్చు, జోదములో ఆ డబ్బును తీసుకెళ్లి పెట్టుండొచ్చు, త్రాగుడు బానిసైపోయి ఉండొచ్చు, సిగరెట్, డ్రగ్స్ వీటన్నిటి చేత పట్టబడి ఉండొచ్చు. వీటన్నిటి ద్వారా తన ధనాన్ని మాత్రమే కాదు, తన శరీరాన్ని కూడా పాడు చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడేమో. డ్రగ్స్ గురించి చదివేటప్పుడు అందులో ప్రాముఖ్యంగా సిగరెట్, మనకు చాలా మంది తెలుసండి సిగరెట్. ఒకప్పుడు సిగరెట్ అంటే ఫ్యాషన్. ఈ సిగరెట్ తయారు చేసే కర్మాగారాలు అనగా కంపెనీస్ వాటిలో కొన్ని కెమికల్స్ కలుపుతారండి. అలాగే ఈ సిగరెట్ కు వాడే ఆ యొక్క పొగాకు సుమారు 8 గ్రాముల వరకు ఆ సిగరెట్ల పొగాకును కలుపుతారండి. దాని అంతా ఫిల్టర్ చేసిన తర్వాత అందులో మిగిలేది 1 గ్రాము. సిగరెట్ లో 43 రకాల క్యాన్సర్ ను కలిగించే జబ్బులున్నాయి. ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సిగరెట్ ఉత్పత్తి చేసే కంపెనీ వారు చాలా యథార్థంగా వారు చేసే వాటిని ఒప్పుకుంటున్నారండి. మనకందరు తెలుసు, సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. పొగాకు త్రాగుట శరీరానికి, ఆరోగ్యానికి హానికరం. అయితే దాన్ని త్రాగేవారు తెలిసి కూడా త్రాగుతున్నారు. దాన్ని త్రాగడం ద్వారా వారి శరీరం నాశనం అయిపోతుందని, వారు చనిపోతారని తెలిసి కూడా నిశా కోసము దాన్ని తాగడం ద్వారా ఏదో మత్తులోకి వెళ్ళిపోతామని ఈ దినము యువత ఎంతో మంది నాశనం అయిపోతున్నారండి. ఒకసారి సిగరెట్ గురించి మనం చూద్దాం. సిగరెట్ లో పెయింట్, అలాగే అమోనియా, బాత్రూమ్ కడుక్కునే యాసిడ్, అది కూడా ఈ సిగరెట్ లో కలపడుతుంది. నికోటిన్ అనగా మనం పురుగులకేసే పురుగుల మందు, టాలిన్ పెద్ద పెద్ద పరిశ్రమలో దీన్ని వాడుతూ ఉంటారు. ఎగ్జామిన్, బార్బిక్యూ లైటర్, స్టారిక్ యాసిడ్ కొవ్వొత్తులో ఉండే పదార్థం, కాడ్మియం ఇది బ్యాటరీస్, మన వాడుతున్న సెల్ బ్యాటరీస్ లో ఉండే పదార్థము. మెథేన్ అనే గ్యాస్ లో వాడే పదార్థం కూడా ఈ సిగరెట్ లో వాడతారు. ఆర్సినిక్ అనగా పాయిజన్, కార్బన్ మొనాక్సైడ్ కర్మాగారాల్లో వీటిని వాడుతూ ఉంటారు. చివరిగా చూస్తే మెథోనిల్, రాకెట్ లో వాడే ఇంధనం. వీటన్నిటిని జోడించి సిగరెట్ ఉత్పత్తి చేస్తారండి. ఇవన్నీ శరీరాన్ని నాశనం చేసేవే, ఇవన్నీ ఆరోగ్యాన్ని తీసివేసేవే. దేవుని కుమారుడా, ఈ సమయంలో రోజుకి నువ్వు ఎన్ని ప్యాకెట్లు సిగరెట్ కాలుస్తున్నావు? మీరు విషయాన్ని ప్రతిరోజు ఊపిరితిత్తులను తీసుకువెళ్తున్నారు. సిగరెట్ కాల్చడం ద్వారా మీ ఊపిరితిత్తులు పాడైపోతాయి. సిగరెట్ కాల్చడం ద్వారా వచ్చే వ్యాధుల గురించి మనం చూస్తే, ఒకటి మంద దృష్టి, అలాగే
వారి యొక్క తల వెంట్రుకలు ఊడిపోతాయి. మూడోది ముఖం మీద రంధ్రాలు ఏర్పడతాయి. నాలుగోది దంతాలు ఊడిపోతాయి. ఐదోది గుండె వ్యాధి సమస్యలు. ఆరోది లివర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు. ఏడోది మూత్రపిండ సమస్యలు. ఎనిమిదోది నరాల బలహీనతలు. తొమ్మిదోది బోన్ సమస్యలు. పదోది సంసార దాంపత్య సమస్యలు. ఇన్ని సమస్యలు ఈ యొక్క సిగరెట్ కాల్చడం ద్వారా కలుగుతాయండి. ఈ చిన్న కుమారుడు యవనస్తుడు తన ధనానంతా తీసుకెళ్లిపోయి దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు. ఇలాంటి వ్యసనాలకు బానిసైపోయాడు. డ్రగ్స్, మత్తు మందులు, సిగరెట్స్, వీటన్నిటి ద్వారా పట్టబడి సుఖాన్ని పొందాలని తండ్రి సహవాసాన్ని, తండ్రి యొక్క బంధాన్ని విడిచిపెట్టి లోకానికి వెళ్ళిపోయాడండి. చివరికి తన స్నేహితులు అనుకున్న వారు ఎవరు కూడా తన పక్కన నిలబడలేదు. ఏదో చేయాలనుకొని బయటకు వస్తే ఎందుకు పని చేయలేని వ్యక్తిగా ఉండిపోయాడండి. ఎంగిలి విస్తరాకు వలె తన జీవితం మారిపోయింది. అవసరమో ఉన్నప్పుడు వాడుకున్నారు, డబ్బు ఉన్నప్పుడు అందరూ వచ్చారు, బలం ఉన్నప్పుడు అందరూ తన దగ్గరికి వచ్చారు, అందం ఉన్నప్పుడు అందరూ తన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు తన దగ్గర ఏమీ లేవు. ధనం ఉన్నంతసేపు అందరూ వచ్చి నీ అంత గొప్పవాడు లేదయ్యా, నీ అంత గొప్పవాడు లేడమ్మా. కానీ ఎప్పుడైతే ధనం అయిపోయిందో, ఎప్పుడైతే డబ్బు అయిపోయిందో, అంతా అయిపోయిందో, తన పక్కన ఎవరు కూడా లేరు. ఇవ్వటానికి ఇతని దగ్గర ఏమీ లేవు. ఒకవేళ ఉండుంటే ఇంకా తన స్నేహితులు ఉండేవారు. ధనం ఉన్నంతసేపు ఉన్నారు, ధనం అయిపోగానే పారిపోయారు. అందం ఉన్నంతసేపు వాడుకుంటారు, అందం పోగానే ఎంగులు విస్తరాకులా పారేస్తారు. అదండి మానవ జీవితం. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, ఇంకా నువ్వు ఎక్కడ పరిగెడుతున్నావు? ఇంకా నీ జీవితాన్ని నువ్వు ఎలా పాడు చేసుకుంటున్నావు? ఇంకా నీ జీవితంలో దేని బట్టి నువ్వు అక్షయ పొందుతున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించాలి. సామెతలు 27:8 తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానం. ఈ దినాల్లో ఎంతో మంది తన ఇంటిని, తన భార్యను, తన భర్తను, తన తల్లిదండ్రులను అందరినీ విడిచిపెట్టి బయటకు తిరుగుతున్నారు. వీరందరూ ఎలాగున్నారంటే పరిస్థితి గూడు విడిచి తిరుగు పక్షితో సమానము. ఈ చిన్న కుమారుడు పశ్చాత్తాపం పొందడం ప్రారంభించాడు. అయ్యో, నేను దేన్నైతే నమ్మి వచ్చేసానో అది నాకు దూరం అయిపోయింది. నేను ఎవరు నమ్మైతే నేను బయటకు వచ్చేసానో వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. దేవుని కుమారుడు, ఒకవేళ నీవు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావా? చిట్ట చివర పరిస్థితుల్లో ఉండిపోయావా? ఏమి చేయాలో తెలియక ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. ఈ కుమారుడికి ఆకలి వేసింది. ఆ దేశస్థులో ఒకని చెంత చేరి, అయ్యా ఆహారం పెట్టండి అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఈ చిన్న కుమారుడితో అంటున్నాడు, నువ్వు వెళ్ళి ముందు పని చేయి. ఆకలి తట్టుకోలేక ఆ పందులు తింటున్న పొట్టిన తింటాను కూడా సాహసం చేశాడు. అయితే ఆ పందులు అవి తినటానికి అవి ఒప్పుకొని, అయితే కుమారుడికి బుద్ధి వచ్చి, ఇదిగో నా తండ్రి ఇంటికి నేను తిరిగి వెళ్తాననుకున్నాను. చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి కుమారుడు కౌగిలించుకొని ముద్దు పెట్టి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగి ఉంగరం పెట్టి కుమారుడు కోసం గొప్ప విందు చేశాడు. ఈయన కుమారుడు తప్పిపోయి మరలా వచ్చాడు. ఒకేలా ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని కుమారుడు, ప్రియ దేవుని కుమార్తె, నీవు కూడా తప్పిపోయి తిరుగుతున్నావా? ఒకసారి ఈ జీవితాన్ని పరిశీలన చేసుకో. దయతో మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోక తండ్రి, నీ గొప్ప నామాన్ని పొందనాలు. ఈ సమయంలో మీ ప్రియ బిడ్డలుగా ఉంటున్న నాన్న, మీ ప్రియ కుమారుని కుమార్తెని దీవించండి. నాన్న, వీరిని బలపరచండి. చెడు వ్యసనాల నుంచి దూరపరచండి. త్రాగుడనే వ్యసనం నుంచి, అయినా సిగరెట్ అనే వ్యసనం నుంచి, అయినా ఈ లోకపరమైన ప్రతి విధమైన దుర్వ్యాపారం నుంచి వీళ్ళని కాపాడమని ప్రార్థిస్తున్నాం. మేలు కొరకు జ్ఞాపకం చేసుకుని వీళ్ళు జీవించండి. ప్రతి దురాత్మ శక్తుల ప్రభావాన్ని నజరేయుడైన క్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. సంపూర్ణంగా స్వస్థపరచండి. ఈ బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించబడితే దయతో
తప్పగా మాకు ఫోన్ చేయండి. మీకోసం నిత్యం ప్రార్థన చేస్తాం. దేవుని దీవించిన గాక. ఆమేన్. వందలాది మంది ప్రజలు దేవుని చేత పట్టబడి దీవించబడుతున్నారు. దేవుని నామాన్ని మహిమ గాక. అలాగే ఈ టీవీ పరిచర్యతో పాటు మేము మారుమూల ప్రాంతంలో సంఘ పరిచర్య చేస్తున్నాం. క్రీస్తు నామము రక్షించబడుతుంది. ప్రభునేసు క్రీస్తు వారు తన శిష్యులకు ఇచ్చిన శాశ్వతమైన ఆజ్ఞ, మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మొదటి ఆజ్ఞను మనము శిరసావహించాలి. అది గ్రేట్ కమిషన్. శిష్యులను తయారు చేయాలి. నశించిపోతున్న వారిని వెలికి రక్షించాలి. పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు దేవుడు వాక్య ప్రకటనకు అనగా జనులు రక్షించబడటానికి దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అద్భుతాలు, స్వస్థతలు ఇది కేవలము బైబిల్ గ్రంథంలో 30% వరకే వీటిని మనం చూస్తామండి. అది ఎక్కువ శాతము నశించిపోతున్న ప్రజలు ప్రభువును అంగీకరించాలి. మరి నశించిపోతున్న ప్రజలు ప్రభువును అంగీకరించడానికి దేవుని బిడ్డలుగా ఉంటున్న వారు ఐక్యత కలిగి దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండినప్పుడే దేవుని పరిచర్య ఆయన మహిమ కొరకు బలంగా జరుగుతుంది. కనుక క్రైస్ట్ గాస్పెల్ మినిస్ట్రీస్ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండాలనుకుంటే దయతో తప్పుగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. క్రీస్తు మహిమ కొరకు మనం జీవిద్దాం. ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. అయితే ఒక దినాన్ని విడిచి వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని అడిగేది, ఎంతమందికి మన సువార్త ప్రకటించాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని పరీక్షలో పాలిభాగస్తులుగా ఉండాలి. ఆదిమ సంఘము ఆ రీతిగా దేవుని సువార్త ప్రకటించి వేలాది మంది ప్రజలను దేవుని సంఘములో ముద్రను చేర్చబడ్డారని మనము అపోస్తుల కార్యంలో మనం చూస్తున్నాం. కనుక మీరు దేవుని పరిచర్యకు ప్రోత్సాహకరంగా ఉండాలనుకుంటే మాతో కలిసి పరిచర్యలో పాలిభాగస్తులుగా చేరండి. మనమందరూ కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నశించిపోతున్న ప్రజలను వెతికి రక్షిద్దాం. రండి, సమయాన్ని దేవుని కొరకు మీరు వాడుకోండి. దేవుని దీవించిన గాక. ఆమేన్. మీ కుటుంబములకు శాంతి లేక సతమతమవుతున్నారా? మంచి చదువు చదివి ఉద్యోగం రాక కృంగిపోతున్నారా? మీ దాంపత్య జీవితంలో ఒకరి యందు ఒకరు విశ్వాసం కోల్పోయారా? మీ పిల్లల గురించి బాధపడుతున్నారా? మీ భవిష్యత్తు గురించి భయపడుతున్నారా? మీరు అనారోగ్యం వలన కృంగిపోతున్నారా? మీ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవా? అయితే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. సంప్రదించండి రెవరెండ్ జి విజయరాజు గారు, క్రైస్ట్ గాస్పెల్ చర్చ్ మినిస్ట్రీస్, ప్లాట్ నంబర్ 49A, డోర్ నంబర్ 39-27-34/1, సెకండ్ సౌత్ ఇండియా.